చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల. ఈరోజు మాకు స్కూల్ సెలవు ఇచ్చారు. మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. ఇక్కడ మేము వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చాము. బాగున్నారా అమ్మమ్మ? మేము సహాయం చేసేదా వ్యవసాయం చేసే దాంట్లో? మడి నాటేకి వచ్చినారు. నాటేది గిన్నెమారు 2 కర్రలు వేసుకోబడరా ఇక కొంత ఎల్డెత్తారా వేసుకోబడి 2 కర్రలు గుడ్లు కంటే ఏం కాదులే. ఇట్లా వేసుకొని ఇట్లా 2-3 కర్రలు ఇట్లా పెట్టండి. నాటేసినారులేమ్మా మీరు. రాలికితా చిచ్చి బియ్య ఈ మట్టిలోకి నేను బియ్య చిచ్చి నేను రాను. అసలు నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? మనకు అన్నం దొరుకుతుందంటే ఈ మట్టి నుండే మనకు అన్నం దొరుకుతుండేది. మనం 3 పూట్ల అన్నం తింటున్నామంటే ఈ భూమి వల్లనే. అలాంటి ఈ భూమిని పట్టుకొని చిచ్చి తూత్తు అంటావా? అసలు రైతుల గురించి, రైతుల విలువ ఏంటో నీకు తెలుసా? మనకు అన్నం పెట్టే అన్నదాత మీద అభిమానంతో ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాం. మనిషిని సృష్టించిన ప్రకృతి గొప్పదైతే ఆ మనిషికి కడుపు నింపే ఆహారాన్ని పండించే ఒక రైతు కూడా గొప్పవాడు అని అనడంలో ఏ సందేహం లేదు. మనకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ప్లేట్లోకి వేడి వేడి అన్నం రాగానే మనకు మొహం మీద ఏదో తెలియని చిరునవ్వు కనిపిస్తుంది. కిలోల కొద్దీ బంగారం, కోట్ల కొద్దీ డబ్బు ఇచ్చిన రాని సంతృప్తి ఒక మనిషి కఠినమైన ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండా అన్నం పెడితే వస్తుంది. అంతటి గొప్పతనం ఒక అన్నంలో మాత్రమే ఉంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. మరి అలాంటి గొప్ప అమృతాన్ని మనకు అందించే రైతు దేనితో సమానమో ఒక్కసారి ఆలోచించండి. రోజు 3 పూట్ల మన చేతి 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి రైతులు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. మన దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. కానీ అన్ని రంగాల వారికి అన్నం పెట్టే రైతు రంగం మాత్రం అభివృద్ధి చెందట్లేదు. ఇదే మాట నిక్కచ్చిగా చెప్పాలంటే ఏ రంగంలోనైనా పెట్టేవాడు పై స్థాయిలో ఉంటే తీసుకునేవాడు కింద స్థాయిలో ఉంటాడు. కానీ అందరికీ అన్నం పెట్టే రైతు రంగంలో మాత్రం రైతు ఇంకా దిగువ స్థాయిలోనే ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. పంటలు పండించడం అంటే మాటలు కాదు. ఎండు పొలాలలో మడక కట్టి దుక్కి దున్నాలి, విత్తనాలు చల్లాలి. ఆ సమయంలో వానదేవుడు కరుణిస్తే సరి. ఒకవేళ కరుణించలేదా నీటి కోసం వాళ్ళు పడే పాట్లు ఎంతో దారుణంగా ఉంటాయి. ఇలా ఆ విత్తనాలన్నిటినీ మొలకెత్తించేందుకు నీటి కోసం ఎన్నో పాట్లు పడుతూ ఆ తరువాత పంట చేతికి అందే వరకు పురుగుల నుంచి, జంతువుల నుంచి తమ పంట నాశనం కాకుండా కంటి పాపలా కాచుకొని ఉండాలి. ఆ సమయంలో తుఫాన్లు కానీ, వరదలు కానీ వచ్చాయో ఒక్క క్షణంలో పంట రైతుల చేతికి అందకుండా నాశనం అవుతుంది. ఆ తర్వాత రైతు బాధను ఆ దేవుడు కూడా తొంగి చూడడు. ఇలాంటి విపత్తులన్నిటినీ దాటుకొని కోతలు కోసాక అప్పుడు ఉంటాయి రైతులకు అసలైన బేరాలు. ఒక రైతు కష్టాన్ని కనీసం లెక్క చేయని వ్యాపారులు రైతులకు 25% ఇచ్చి కొనుక్కొని ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో 100% అమ్ముకొని లాభపడుతున్నప్పటికీ ఆ అన్నదాతలను మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. అసలు ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా రైతులు మాత్రం పంటలు పండిస్తున్నారు. కానీ ఒక్కసారి మాకు ఈ వ్యవసాయం వద్దు, ఈ కష్టాలు వద్దు అని రైతులు అనుకుంటే మన దేశంలో ఉన్న 120 కోట్ల మంది జనం ఏమవుతారో ఒక్కసారి ఆలోచించండి.
మనం చూస్తున్న ఎన్నో స్కూల్స్లో కాలేజెస్లో స్టూడెంట్స్ మా నాన్న ఒక డాక్టర్, మా నాన్న ఒక ఇంజనీర్, మా నాన్న ఒక బిజినెస్ మ్యాన్, మా నాన్న ఒక పోలీస్ అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఒక రైతు కొడుకు మాత్రం మా నాన్న ఒక ఫార్మర్ అని చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నాడు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక కలెక్టర్ అయినా, అసలు ఎవరైనా సరే ఒక రైతు రెయ్యనక పగలనక కష్టపడుతూ పంటలు పండిస్తుంటేనే ఈరోజు ప్రతి ఒక్కరూ 3 పూట్ల తినగలుగుతున్నారు. అసలు మనము తినే తిండి దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటి రైతు మనకు ఇచ్చిన బహుమతి. నిన్నటి వరకు నువ్వు బ్రతికావంటే దానికి రైతే కారణం. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే దానికి రైతే కారణం. చివరకు రేపు నువ్వు బ్రతకాలన్నా దానికి కూడా రైతే అవసరం. ప్రతి ఒక్కరూ తినే మొదటి మెతుకు ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆ మెతుకు మనకి పెట్టడానికి ఒక రైతు ఎంత కష్టపడుతున్నాడో గుర్తొస్తుంది. మా నుండి అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. రైతులకు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళని చిన్న చూపు వంటి మాటలను మాట్లాడకండి. ప్రతి ఒక్కరూ రైతులను గౌరవించాలనేదే మా కోరిక. ఇప్పుడు కన్నా అర్థమైందని కదా నీకు రైతు విలువ అంటే ఏంటో? నాకు అర్థమైంది నిహారిక. సారీ నేను ఇంకంతా చేసిందా. ఇంక రైతులందరికీ నా క్షమాపణ. నేను వస్తాను. రండి చేద్దాం రా. జై జవాన్ జై కిసాన్.